దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 6వ రోజు పారాయణం ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికలను ఉంచే వాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను సమయింపజేసేది ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. మందరోపాఖ్యానము. కళింగదేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలీ పనిని చేస్తూ ఉండేవాడు. ఇక్కడ చాలా కథలలో కూడా ఎవరైతే స్నాన సంధ్యాదులు చేయరో వాళ్ళకి ఎటువంటి నష్టాలు జరుగుతాయి అన్న విషయాన్ని చాలా కథల్లో వినిపిస్తూ ఉన్నారు. అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరులాలై ఉండేది. కొన్నాళ్ళ తరువాత ఈ కూలీ పనితో జీవించడం కష్టమని భావించి మందరుడు వనగతుడై అంటే అరణ్యాలకు వెళ్ళి ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులు కొట్టి వాని నుంచి ధనమును అపహరిస్తూ కాలం గడిపేవాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని వెళ్ళి అమ్మి ఆ సొత్తుతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుణ్ణి, దోచుకోబడి బందీడై ఉన్న బ్రాహ్మణ్ణి ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుంచి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పులి గమనించింది. అక్కడ ఖడ్గంతో పులిని చంపడానికి కిరాతకుడు ప్రయత్నించాడు. తర్వాత పులి అందరూ కలిసి అక్కడ ఏదో జరిగి అందరూ మరణించారన్నమాట. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునకు చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకర్లు ఆ నలుగురిని పురుగులు అమేధ్యములతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు. అమేధ్యం అంటే విసర్జించిన వాటి ఇవి అన్నమాట. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్తృ ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరిదాస సంకీర్తన తత్పరుడు, సర్వుల యందున భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకికై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుచున్నాను అని విన్నవించుకుంది. అందులక ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతి శ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గును పెట్టినది. ప్రతిని
పరిశుభ్రపరిచి 2 ఒత్తులను వేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనంను ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయ్యై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరం హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిన కాలధర్మంను చెందినది. తక్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలలతోనూ రత్న మౌక్తిక ప్రవాళుదలతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. ఆ దివ్య విమానాన్ని, విష్ణుదూతలను ఒక్కసారి ఊహించుకోండి. ఎంత అందమైన అనుభవమే కదా. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరి ఒక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశమునకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు. 3వ వాడు కిరాతకుడు. బంధితుడై ఉన్న ఆ బ్రాహ్మణుని, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను అతడు నరకమునకు చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరక యాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకా నరకం తప్పుతుందో చెప్పడని కోరగా, వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును దారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరిసగముగా దారపోయడం వలన కిరాత వ్యాఘ్రములు నరకము నుంచి విముక్తిని పొందుతారు అని పలికారు. చూడండి, ఆవిడ చేసిన పుణ్యాన్ని ఇలా దారిపోయమని అడిగారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యములను వారికి దారపోయటంతో ఆ 4 నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనకరాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశోధ్యాయ సమాప్తః. 12వ వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మాహాత్మ్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలితాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణం చేసే వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. సాయుజ్య ముక్తి అంటే ఆ భగవంతుని బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం.
ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. పూర్వకాలంలో అయితే బ్రాహ్మణులకి అన్నం పెట్టడం అన్నది ఉండేది. ఈ కాలంలో మనం ఎవరైతే తినడానికి తిండి లేక ఉన్నారో అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అన్నం అన్నది దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. అది కూడా ఈ కార్తీక మాసంలో చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రధానమైన తిథులెన్నైనా ఉండవచ్చు, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమైనదని మర్చిపోకు. ఇంకొక 6 రోజుల్లో కార్తీక ద్వాదశి వస్తుంది కదండి, అప్పుడు చూద్దాం. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగిసేనామ సేవనాన్ని పొందుతారు. భోగిసేనుడు అంటే విష్ణుమూర్తి పవళించి ఉంటాడు కదా, శేషపాన్పుపై క్షీరసాగరంలో పవళించి ఉంటాడు కదా, ఆ సేవనాన్ని చూసే భాగ్యం మనం పొందుతాము అని చెప్తున్నారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేయడము సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థులన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను, విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినారిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనము పోగు చేశాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లింపవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసే వాడిని కాను. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి, అంటే కొడుకుగానో కూతురుగానో సంతానంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసానాంతికల్లా నీ రుణము చెల్లుబెడతాను అని చెప్పాడు. అంతవరకు ఓర్పు వహించు ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించి ఆ లుబ్ధుడు, నీ కబుర్లు నా దగ్గర కాదు, నా బాకీ వసూలు కోసం నెల రోజులు ఆగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా కత్తితో నిన్ను నరికేస్తాను
అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణ్ణి జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువు అనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైష్ణుని కుమారుడైన ధర్మవీరుడనే వాడు మహాదాత, పరోపకారియే, పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులను, క్షుత్పీడితులకు తమ తమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. తండ్రేమో పెద్ద పిసినారి, ఈయనేమో కొడుకేమో దానకర్ణుడు. ఎలా మ్యాచ్ అయిందో మరి. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుణ్ణి పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుణ్ణి, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడే, ధర్మవీరా, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా. నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రవృత్తి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా, అంటే ఈ కార్తీక మాసంలో కార్తీక ద్వాదశి ప్రాతస్నానులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వాసప్రస్తులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైష్ణవులు కానీ, శూద్రులు, స్త్రీలే కానీ, వాళ్ళెవ్వరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరక బాధ విముక్తి సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానిక పనికిరాదు, అలంకారానిక నవరత్నాలలోనిది కాదు, ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను కాక చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత చెప్పినా కూడా, అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హతుడైపోయాడు.
మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడము వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 మార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చినది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించటంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్న వాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మాంతర్గత పాప వినాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలావాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచు. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరి ఒకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే ఏకాదశ ద్వాదశాధ్యాయః సమాప్తః. 6వ రోజు పారాయణం సంపూర్ణం. ఈ అధ్యాయంలో సాలగ్రామంను దానం చేయమని చెప్తున్నారు కదండి. ఈ సాలగ్రామం దానం చేయడం అనేది ఎవరో ఒక బ్రాహ్మణ్ణి కనుక్కొని ఏ రకంగా చెయ్యాలి అన్నది తెలుసుకొని చేయడం మంచిది. ఇంకా ఈరోజు పారాయణంలో ఎటువంటి తప్పులు చేయడం వల్ల నరక బాధలు అనుభవిస్తామని కూడా చెప్తున్నారు కదండి. మనం ఇక నుంచైనా ఎటువంటి తప్పులు చేయకుండా మంచిగా సధర్మాచరణలో జీవితాన్ని కొనసాగిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.